వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. ఈ రోజు నుంచి మనం 8th క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ లైన్ టు లైన్ బిట్స్ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ లెసన్ ఏంటి? బలం పీడనం లెసన్కి సంబంధించి పార్ట్ 1 చూడండి. 15 బిట్స్ మీకోసం. ఒక వస్తువును కదిలించాలి అంటే దానిని ఏం చేయాలి? నెట్టడము లేదా లాగడము చేయాలి. నెట్టడం అంటే తోయడం, నెట్టడము లేదా లాగడం అనేది చేయాలి. విజ్ఞాన శాస్త్రపరంగా ఒక వస్తువును నెట్టడము లేదా లాగడాన్ని ఏమంటారు? బలము అంటారు. ఏమంటారు? బలం అంటారు. బల ప్రభావము వలన వస్తువులు ఏమైతాయి? చలనాన్ని పొందుతాయి. బలం ఇక్కడ ఏదైనా ఒక వస్తువు బలాన్ని ప్రదర్శిస్తే చలనాన్ని పొందుతాయి. చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఒక వస్తువు అయితే ఒక వస్తువును కదిలించాలంటే దాన్ని నెట్టాలి లేదా లాగాలి. అంటే నేను నెట్టడం అంటే ఇక్కడ బలం అనేది జరుగుతుంది, ప్రయోగం. లాగడానికి కూడా బల ప్రయోగం అనేది జరుగుతుంది. సో ఇలా బల ప్రభావం వలన నేను బలం ప్రభావిస్తున్న దాని మీద. ఈ ప్రభావం వల్ల ఏమవుతుంది? చలనము అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మారడాన్ని ఏమంటారు? చలనం పొందింది అంటాం. వస్తువు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మారితే అక్కడ చలనం పొందింది ఆ వస్తువు అంటాం కదా. సో అలా చలనం జరగాలంటే బల ప్రభావం వలన వస్తువు చలనాన్ని పొందుతుంది. ఒక వస్తువుపై మరొక వస్తువు చర్యల వల్ల ఆ రెండు వస్తువుల మధ్య బలం ఉత్పత్తి అవుతుంది. ఒక వస్తువుపై మరొక వస్తువు చర్యల వల్ల. ఇప్పుడు ఇది ఒక వస్తువు ఉంది, నేను ఈ పెన్తో ఇలా చర్యను అందిస్తున్నా. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య బలం అనేది ఉత్పత్తి అవుతుంది. సో నెక్స్ట్ బిట్ చూడండి. ఒక వస్తువుపై రెండు బలాలు ఒకే దిశలో ప్రయోగిస్తే, ఇప్పుడు నేను ఒక వస్తువుపై రెండు బలాలు ఒకే దిశలో ప్రయోగిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఫలిత బలం ఆ రెండు బలాల సంకలనం అవుతుంది అనమాట. ప్లస్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుపై రెండు బలాలు ప్రయోగిస్తే మనం ఆ రెండింటిని సంకలనం చేయడం వల్ల ఫలిత బలం వస్తుంది. అలాగే నెక్స్ట్ బిట్, ఒక వస్తువుపై రెండు బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తుంటే, అంటే ఒక బలం ఈ విధంగా పనిచేస్తూ రెండవ బలం ఈ విధంగా పనిచేస్తుంది అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఆ రెండు బలాల భేదం ఫలిత బలం అవుతుంది. ఆ రెండు ఫలాల భేదము ఫలిత బలము అవుతుంది. చూడండి, ఆ రెండు బలాల భేదము ఫలిత బలం అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఈ ఫలిత బలం ఎప్పుడు శూన్యమవుతుంది? ఈ రెండు బలాలు వ్యతిరేక దిశలో రెండు బలాలు సమానమైనప్పుడు, ఈ రెండు బలాలు వ్యతిరేక దిశలో రెండు బలాలు సమానమైతే శూన్య బలం, అక్కడ ఫలిత బలము శూన్య బలాన్ని పొందుతుందని తెలుసుకోవాలి. సో ఒక వస్తువుపై పనిచేసే బలము రెండవ దానిపై ఎక్కువ లేదా తక్కువ లేదా సమానంగా ఉండవచ్చు. ఓకే, ఈ పాయింట్ చెప్పుకున్నాం కదా ఇందాక. శూన్య బలం సాధారణంగా ఒక వస్తువుపై ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బలాలు పనిచేస్తూ ఉండవచ్చు. అయితే వస్తువుపై ప్రభావము దానిపై పనిచేసే ఫలిత బలం కారణంగా ఉంటుంది. అంతే కదా, దానిపై పనిచేసే ఫలిత బలమే మనకు తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు రెండు వస్తువులు, ఒక వస్తువు చాలా బరువైనది, అప్పుడు ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు తోయాల్సి ఉంటుంది కదా. అప్పుడు ఏమవుతుంది? ఫలిత బలం ఈజీ అవుతుంది. ఎందుకు? 2-3 బలాలు ఒకేసారి ప్రయోగించడం వల్ల అక్కడ ఫలితం అనేది ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ ఒకటి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్ బిట్స్. ఈ ఎగ్జాంపుల్స్ కంపల్సరీ బిట్స్కి ఇలాగే అడుగుతారనమాట, ఏ డిఎస్సికైనా టెట్కైనా. ఫుట్బాల్లో పెనాల్టీ కిక్ కొడుతున్నప్పుడు ఆటగాడు బంతిపై బలాన్ని ప్రయోగిస్తాడు. అంతే కదా, కిక్ కొట్టాలంటే బాల్పై కిక్ కొట్టాలంటే ఏం చేయాలి? ఆ బంతిపై కాలితో బల ప్రయోగం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? కొట్టడానికి ముందు ఆ బంతి ఏ స్థితిలో ఉంది? నిశ్చల స్థితిలో ఉంది. ఎందుకు? అతను కొట్టేంత వరకు ఇది బంతి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బంతి అనుకున్నామనుకో, ఆ వ్యక్తి కిక్కు కొట్టేంత వరకు అది ఎలాంటి చలనం లేకుండా, నిశ్చలంగా, కదలిక లేకుండా ఉంటే అది నిశ్చలంగా ఉంది అని అంటాం. సో కొట్టడానికి ముందు బంతి ఏ స్థితిలో ఉంది? నిశ్చల స్థితిలో ఉంది. అప్పుడు ఈ బంతి వడి అంటే వేగము. నిశ్చల స్థితిలో ఉన్న బంతికి వడి ఏముంటుంది? శూన్యము, 0. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్, బంతిపై బల ప్రయోగించబడింది, కిక్కు కొట్టడం జరిగింది. అప్పుడు ఆ బంతికి ఎంతో కొంత వడి అనేది ఉంటుంది. కాబట్టి ధనాత్మక వాల్యూస్ ఉంటాయి. అలా కిక్కు కొట్టంగానే ఎంతో కొంత వడి అనేది వస్తుంది. అప్పుడు ఆ బాల్ అనేది
గోల్ కీపర్ కొట్టిన బాలు గోల్ పడకుండా ఆపడానికి ఇంకొక వ్యక్తి ఉంటాడు కదా, గోల్ని ఆపే వ్యక్తి. ఆ వ్యక్తి కనుక ఆ బాల్ని ఆపగలిగితే అప్పుడు ఆ బంతి యొక్క వడి క్రమంగా ఏమవుతుంది, తగ్గుతుంది. ఇలా ఫాస్ట్గా వచ్చేదాన్ని మనం ఆపగలిగినప్పుడు ఆ బంతి యొక్క వడి అనేది తగ్గుతుంది, 0కు తగ్గుతుంది క్రమేపీ. సో ఒక వస్తువుపై ప్రయోగించిన బలము దాని వేగాన్ని మారుస్తుంది, అంతే కదా. మనం ఏదైనా ఒక వస్తువుపై బలం ప్రయోగిస్తూ ఉంటే దాని యొక్క వేగంలో మార్పు అనేది జరుగుతుంది. వస్తువుపై ప్రయోగించబడిన బల దిశ కదిలే దిశలోనే ఉందనుకో, అప్పుడు వస్తువు వేడి ఏమవుతుంది, వడి ఆ వస్తువు వడి ఏమవుతుంది, ఇంకా పెరుగుతుంది, అంతే కదా. ఇప్పుడు నేను దీన్ని ఇది వెళ్తూ ఉంది, ఇంకా దాన్ని టచ్ చేస్తూ బాల్ అనుకోండి, ఇది బాల్ పోతున్న బాల్ని ఇంకా టచ్ చేస్తూ ఉంటే దాని వేగం అనేది పెరుగుతుంది. అలాగే కదిలే దిశకు వ్యతిరేక దిశలో బలాన్ని ప్రయోగిస్తే, ఇందాకే చూసాం కదా, గోల్ కీపర్ కొట్టిన బాల్ని గోల్ ఆపే వ్యక్తి ఆపినాడు అంటే ఏమవుతుంది, దాని యొక్క వడి అనేది తగ్గుతుంది, అంతే కదా. ఎస్, దాని యొక్క వడి తగ్గును. అండ్ నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ గోల్ కీపర్ది ఒకటి చెప్పాం, ఫుట్బాల్ది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, పిల్లవాడు టైర్. ఇప్పుడు టైర్ అనేది పిల్లలు టైర్ గేమ్ ఆడుతుంటారు కదా, టైర్ని ముందుకు తోస్తూ వెళ్తూ ఉంటారు. అలా టైర్ని ఇలా దొర్లించుకుంటూ పోయినప్పుడు ఇలా కొడుతూనే ఉంటాడు అతను, ఆ అబ్బాయి టైర్ని కొడుతూనే వెళ్ళినప్పుడు అక్కడ టైర్ వేగం ఏమవుతుంది, వడి అనేది పెరుగుతూ ఉంటుంది, టైర్ వడి పెరుగుతుంది. పిల్లవాడు టైర్ని నెట్టుతున్నప్పుడల్లా ఆ టైర్ వడి అనేది పెరుగుతుంది. అంటే ఒక వస్తువు వడి లేదా చలన దిశలో లేదా రెండింటిలో మార్పుని దాని చలన స్థితిలో మార్పు జరిగింది అంటాం. అంటే ఇప్పుడు వేగంలో లేదా ఆ వస్తువు యొక్క వేగంలో లేదా చలన దిశ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళే దిశ అనమాట, అది మార్పు జరుగుతుంటే ఆ రెండిట్లో ఆ వస్తువు చలన స్థితిలో ఉంది అంటాం, అంటే కదలికలో ఉంది అని అంటాం అనమాట. నిశ్చల స్థితిలో ఉందంటే ఎలాంటి కదలిక లేకుండా, అంటే వస్తువు యొక్క చలన స్థితులు ఎన్ని, 2. 1 నిశ్చలము, 2 చలనము. ఒక వస్తువు చలన స్థితిని దాని వడి చలన దిశ ద్వారా చెప్పవచ్చు, ఒక వస్తువు నిశ్చల స్థితిని వడి శూన్యమయ్యే స్థితిగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉంది అంటే మనం ఎప్పుడు అంటాము, దాని యొక్క వేగం శూన్యమైతే నిశ్చల స్థితిలో ఉంది అని అంటాము. ఏదో అంతో ఇంతో వడి ఉంది అంటే ఆ వస్తువు చలనంలో ఉంది అంటాము. చూడండి పార్ట్ 2 నెక్స్ట్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.